ఉత్తరప్రదేశ్‌లోనో, గుజరాత్‌లోనో, రాజస్థాన్‌లోనో, మధ్యప్రదేశ్‌లోనో, నార్త్ ఇండియాలో దేవుడి భూముల్ని కబ్జా చేసి మసీదులు కడితేనో, చర్చిలు కడితేనో, ఆక్రమించుకుని ఏ బంగ్లాదేశీయులు ఉంటేనో వాళ్ళని తరిమేయడం, ఆ అంశాల గురించి గొప్పగా చెప్పుకుంటాం. మన తెలుగు రాష్ట్రాల్లో దౌర్భాగ్యం ఏంటంటే, దేవుడి భూముల్ని హిందువులే ఆక్రమించుకుంటారు. షాపులే పెట్టుకుంటారా, వ్యవసాయం చేస్తూ అవి భూములు ఇవ్వకుండా. ఒకటి దేవుడికి భక్తులు రాసిచ్చిన భూముల్ని వేలంలో తీసుకోవచ్చు. ఆ వేలం డబ్బులు కడుతూ నడుపుకోవచ్చు. లేదా లీజుకి తీసుకోవచ్చు, అద్దెలు కట్టుకోవచ్చు. అలా కాకుండా ఆక్రమించేసి అదేవంటే మాకు ఆ భూములు మావే అనటం ఒక ఎత్తు, పట్టాలివ్వమని అడగటం ఇంకొక ఎత్తు. దేవుడి భూములకి పట్టాలివ్వాలంటే ప్రభుత్వం ఆ డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసి చెయ్యాలి. లేదా ఇవ్వడం సాధ్యం కాదు. సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్న నేపథ్యం. ఎవరు ఇవ్వలేరు. ఆ భూముల్ని ఖాళీ చేయించకపోతే ఇక్కడ డబ్బులు దేవుడికి రావటం లేదు. దేవుడి భూముల్లో సాధారణంగా మనం ఈ భూములు ఆక్రమించుకున్న ప్రతి ఒక్కళ్ళు హిందువుల ఇళ్లలో దేవుడి బొమ్మలే పెట్టుకుంటారు, పూజలే చేస్తారు. తీరా చూస్తే ఆ దేవుడి సొమ్ముని మింగేస్తున్నారు, ఆ దేవుడి సొమ్మునే దోచేసుకుంటున్నారు. ఆ విషయం మీద చెన్నూరు దగ్గర తెలంగాణలో దేవాదాయ శాఖ వాళ్ళు ఖాళీ చేయించడానికి వెళ్తే పెట్రోల్ బాంబులు అంట వాళ్ళ మీద, ఎవరు దేవాదాయ శాఖ అధికారుల మీద. అట్లాగే కారాలు పెట్టి కొట్టి తరిమి వేసినటువంటి సంఘటన. దేవుడి భూముల్ని దోచుకునేటటువంటిది పాపమా పుణ్యమా అంటే, ఆక్రమించుకున్నోడికి అండగా ఉన్నటువంటి వాళ్ళు ఏమో పుణ్యమంటారు, ఆక్రమించుకున్నోడు కూడా అది దేవుడిచ్చిన భూములు అంటారు, దేవుడి దగ్గర దోచుకుని దేవుడిచ్చిన భూములు అంటారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు అతిపెద్దదైనటువంటి శాపం.